ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు గోపు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, గోపు రిషికారెడ్డి కృతజ్ఞతగా ఎస్ అశ్రిత సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ప్రభువు తన కృపను ఎస్ అశ్రిత సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ప్రభు తన కృపను జ్ఞానమును దయచేసి విజయం దయచేయనట్లుగా సీటు వచ్చినట్లుగా సమర్పించేవారు అబ్రహాం మేరీ కళ కుటుంబం. బాసాని మేరీ ఆద్య రాయి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, ఆరోగ్యము, జ్ఞానము, సంరక్షణ కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. బెవిన్ సంధ్య మంచి ఆరోగ్యం కొరకు, సిజే షాజు ఆపరేషన్ విజయమగినట్లుగా త్వరగా కోలుకోవాలని, బోరడిన్యాసమ్మకు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, బీరాల గౌతమ్కు నానికి మంచి ఉద్యోగం దయచేయాలని, తోమాసు మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేసి మరి తల్లి తోడుగా ఉండాలని, ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రతి సమస్యకు ప్రభు పరిష్కారం దయచేయనట్లుగా, ఐ జోసఫ్ మేరీ కుటుంబం ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రతిభ మంచి జీవిత భాగస్వామి, పవన్ కుమార్ మారు మనసు మనోహర్పై ప్రభు దీవెనల కొరకు, రాజీవ్ సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ఉద్యోగములను ఆటంకాలు తొలగిపోయి ప్రమోషన్ వచ్చినట్లుగా ఆత్మీయ ఎదుగుదల కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఈరోజు ఆదివారమున ఈ యొక్క కార్యక్రమానికి పూజకు వచ్చే ప్రజలందరూ, ఆరాధనకు వచ్చే ప్రజలందరినీ కూడా ప్రభు దీవించినట్లుగా, వారి యొక్క సమస్యలన్నీ తీరిపోయి వారి ఆశలు నెరవేర్చినట్లుగా, ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జ్యోత్స్న, జస్వంత్ మారు మనసు, ఏ వెంకటేశ్వర్లు శకుంతల, ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, ఆరోగ్యం, కుటుంబంపై ప్రభు అనుగ్రహం కొరకు, మంగళ జోజిరెడ్డికి స్వస్థత ఇచ్చినందుకు ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతగా మరే తల్లి తోడుగా ఉండాలని, దివ్యవాక్యేంద్రంలో సేవ చేసిన గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల, సంరక్షణ, అభిషేకం కొరకు, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు మరియు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత విశ్రాంతి కొరకు, మక్కెన శివరియ ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత, గోవిందాపురం రాజు ఆత్మనిత విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా పూజను సమర్పించేవారు బాల తెరేస పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న బృందమంతటికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు, ఏ గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పద్మమ్మ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, పిల్లల కుటుంబాలను ప్రభు దీవించినట్లుగా, మనమడు మనమరాలు చదువులు ప్రభు జ్ఞానం దయచేయనట్లుగా, నిర్మలా కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు, అల్లమ్మ రెడ్డి, లూర్ది మేరీ, అర్పణ కుటుంబం కృతజ్ఞతగా, ఒక కుటుంబం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, ఇంటి స్థలం అమ్ముడు పోనట్లుగా, ఒక వ్యక్తికి హార్ట్ బీట్ నార్మల్గా వచ్చినట్లుగా, హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, సెయింట్ తెరీసాస్ హై స్కూల్ ఈసీఐఎల్ 10వ తరగతి విద్యార్థులకు జ్ఞానము, ఉత్తీర్ణత, ఆరోగ్యము, విద్యార్థులందరినీ కూడా దీవించాలని, కాపుదల, సంరక్షణ ఇవ్వాలని, సంపూర్ణ విజయం సాధించాలని ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం.
లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, లాస్ట్ వీకులు మమ్మను గడిచిన వారములు దేవార్చన కలండర్లు సామాన్య ఆదివారములోకి యేసుక్రీస్తుని యొక్క బాప్తిస్మ పండగ ద్వారా మనము ప్రవేశించాము. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క గొప్ప శక్తితోనే మనము అందరము కూడా సామాన్య కాలములు 2వ ఆదివారములోకి ప్రవేశిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సామాన్య కాలములు మనము ధ్యానించవలసిన విషయం ఏమిటంటే రక్షణ చరిత్రం గురించి మనం అందరము ధ్యానించాలి. ప్రత్యేకంగా ఈరోజు యేసు ప్రభుని గురించి ప్రవచనాలు చెప్తున్న యేషయ ప్రవర్తన గురించి మనము విన్నాము. మొదటి పఠనములు యేషయ ప్రవర్తగా మెస్సయ్యను గురించి చెప్తున్నారు. మెస్సయ్య నిజంగా ఎవరు? ఆ యేషయ ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాలు మెస్సయ్య ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతుంది అని ఈ యొక్క మొదటి పఠనము మనము చదువునట్లయితే మనకు తెలిసిపోతుంది. ప్రియులారా, ఈరోజు బానిసములు ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు చాలా బాధ కలిగి ఉన్న సమయములు యేషయ ప్రవర్తగా దేవుడు పలకిన పలుకులు వారికి ప్రవచనంగా వారికి చెప్తున్నారు. మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని బానిసం నుంచి రక్షించడానికి ఇదిగో దేవుడు తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని పంపిస్తున్నారంట అని యొక్క గొప్ప వచనం వారికి పలుకుతున్నారు. ఈరోజు మొదటి పఠనం మనం చదివినట్లయితే, ప్రియులారా, ఇంకా 2వ పఠనము దేవుడు చేత ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు ప్రజలకు, క్రీస్తునందు ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు ప్రజలకు, అన్యులకు కూడా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలు ఆ సంఘానికి ఒక చెందిన మార్గం చెప్పారు. దేవుని యొక్క ప్రేమ కృప మీరు పొందాలంటే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని ఈరోజు 2వ పఠనము ద్వారా పునీత పౌలు గారు మనందరికీ కూడా తెలియబరుస్తున్నాడు. ప్రియులారా, దీని యొక్క అర్థం ఏమిటంటే యేసు ప్రభు మన కోసుకున్న ఆ శాంతి, సమాధానం, కృప కలిసి మెలిసి కృపలోనే మనము జీవించాలని ఈరోజు పునీత పౌలు గారు కూడా యేసు ప్రభుని సాక్ష్యమిచ్చి మనకు తెలియబరుస్తున్నాడు. ఇంకా 3వ పఠనం సువిశేష గ్రంథము యోహాను సువార్త నుంచి తీసుకునబడినది. యోహాను తన యొక్క సువిశేష గ్రంథములు బాప్తిస్మ యోహాను గురించి, అదేవిధంగా దేవుని యొక్క యేసుప్రభుని యొక్క ప్రేషిత చర్యలను గురించి చాలా చక్కటిగా చెప్తున్నారు. నిజం చెప్పాలంటే బాప్తిస్మ యోహాను ఒక యేసుక్రీస్తునికి ఒక సాక్షిలాగా మారారు. విమరుడైన హృదయముతో, మానవ హృదయముతో వరసలుగా బాప్తిసం పొందడానికి వచ్చిన యేసుక్రీస్తుని చూసి ఆ యోహాను గారు ఒక మాట చెప్పారు. ఇదిగో లోక పాపములు పరిహరించుటకు వచ్చిన దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పి ఇతరులకు యోహాను యేసుక్రీస్తుని, ఆ మెస్సయ్యని చూపిస్తున్నారు.
ఎంత గొప్ప భాగ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈరోజు యేసుక్రీస్తు కోసం జీవించడానికి జన్మమిచ్చిన వారే. మమ్మల్ని అందరూ కూడా దేవునితో ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారంటే యేసుక్రీస్తు కోసం సాక్ష్యం ఇవ్వడానికి. ఎలా యోహాను తనను తాను తగ్గించుకొని ఆ యేసుక్రీస్తు కోసం జీవించారు, యేసుక్రీస్తునికి సాక్షిలాగా మారారు. మనం కూడా విశ్వాసులైన మనమందరము కూడా యేసు కోసం సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడిన జనమే. రండి ప్రియులారా, ఈరోజు మనం ఈ పూజలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుదాం. ప్రభువా, నిన్ను ఇతరులకు చూపించడానికి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప శక్తిని నాకు ఒసుగుమయ్యా అని ఒక ప్రార్థన మనం ప్రార్థించుదాం. ఒక గొప్ప సాక్షిలాగా మనము మారుదాం. ఒకసారి మనమందరము కూడా కనుగల మూసుకునే చేతులను జోడించి చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ప్రభువా నన్ను క్షమించమయ్యా, మీ పక్షము నిలబడి సైతాను విధంగా పోరాడినటువంటి శక్తిని మాకు ఒసుగుమయ్యా అని మనము ఈరోజు ఈ యొక్క దివ్య పూజ బలిలో మనము ప్రార్థించుదాం. మన పాపములన్నిటిని కూడా దేవుని ముందు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ వరములను రెండిటినీ పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలు ఆలగింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమబంధములు నెలకొనున్నట్లను, నిజమైన శాంతి సమాధానములు వెళ్ళ నిరయనట్లను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, అప్పుడు నా రక్షణ నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పట్నము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము పవిత్ర వచనములు 3వ వచనము మరియు 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇశ్రాయేలును తన చెంతకు చేరుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభు నాకు కీర్తిని దయచేసెను. నా బలముకు కారకుడు అతడే. ప్రభు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇశ్రాయేలు మిగిలిన వారిని నా వద్దకు తీసుకొని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 3వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 1 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 3వ వచనం వరకు. దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపోస్తులునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సోస్తెనేసును కొరింథీలోని దైవ సంఘమునకు వ్రాయునది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరపబడి ప్రతి స్థలం నందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన వారికి మనకును ప్రభువు మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన, స్తుతి మహిమా నీకే ఆరాధన.
మహిమ నీకే ఆరాధన. మోడు బారిన బ్రతుకులకు చిగురులు తొడుగును నీ సన్నిధి. మోడు బారిన బ్రతుకులకు చిగురులు తొడుగును నీ సన్నిధి. చీకటైన గుండెలలో, చీకటైన గుండెలలో వెలుగు నింపును నీ సన్నిధి. వెలుగు నింపును నీ సన్నిధి. స్తుతి మహిమ నీకే ఆరాధన. స్తుతి మహిమ నీకే ఆరాధన. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనం వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగునైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురవం వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండటను చూచితిని. నేను ఆయనను ఎరుగునైతిని. కానీ నీటితో బాప్తిస్మను ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుట చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్థానము ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణాదిని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితములు దేవుడు ఏదో ఒక మేలులు చేస్తున్నప్పుడు, అద్భుత కార్యములు చేస్తున్నప్పుడు కొంచెం ధైర్యం కలిగి మనము పబ్లిక్ ముందు మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఈ కార్యము నాకు చేశాడు,
నా జీవితంలో ఈ కార్యము చాలా గొప్పగా దేవుడు చేశారని చెప్పి ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాం? దేవునికి మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఎందుకు మనం సాక్ష్యం ఇస్తున్నారంటే మన వలన ఇతరులు కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి. వీరికి ఒక అద్భుత కార్యములు దేవుడు చేశారు, అక్కడికి వెళితే, దేవుని దగ్గరికి వెళితే నేను కూడా స్వస్థత పొందుతారు, నా జీవితంలో కూడా దేవుడు మంచి అభిషేక కార్యములు చేస్తారు. రకరకాల సాక్ష్యములు. కొంతమందికి ప్రియులరా దేవుడు చాలా మేలులు చేశారు వారి జీవితములు, కానీ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడానికి ఏం లేదు, ధైర్యం లేదు, భయపడి ఆయనకలా అక్కడ కూర్చుంటారు. తర్వాత వచ్చి ఫాదర్ గారండి నాకు సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యమే, కానీ ప్రజల ముందు సాక్ష్యం ఇవ్వడానికి నేను చాలా భయపడి ఉన్నాను ఫాదర్ గారు అని చెప్తున్నారు. చాలామంది ఉన్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పాలని చెప్పి మళ్ళీ వారి సాక్ష్యం చెప్పడానికి వస్తున్నారు. ప్రేమటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈరోజు మనకు ఏం చెప్తున్నారంటే, చూడు, యోహానును చూసి ధైర్యంగా భయపడకుండా నా కొరకు మీరు సాక్ష్యం ఇవ్వండి, నా కోసం నన్ను చూపించి ప్రజలని తెలియపరచండి, నేను ఎవరని ప్రజలని తెలియపరచండి అని యేసుప్రభు చెప్తున్నారు ఈరోజు. ఎందుకంటే మనలందరూ కూడా దేవుని యొక్క బిడ్డలమే, దేవుడు ఎన్నుకున్న బిడ్డలమే అని మనందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ప్రేమటి సహోదరి సహోదరులారా, ఇక్కడ సాక్ష్యం చెప్పిన వ్యక్తి కాదు ఇంపార్టెంట్, ముఖ్యమైనది వారు చెప్తున్న సాక్ష్యమే చాలా ఇంపార్టెంట్. దేవుడి ద్వారా నాకు ఇది జరిగింది. చూడండి సహోదరి సహోదరులారా, యోహాను ఈ లోకమునకు పుట్టడానికి కారణం ఏమిటంటే, ఆయన దేవుడు ఆయనకి 2 బాధ్యతలు ఇచ్చారు, కర్తవ్యాలు ఇచ్చారు. మొట్టమొదటిగా యేసు ప్రభు ఎవరని తెలుసుకోవడం. తెలుసుకుందారా లేదా? బాప్తిసం యోహాను తెలుసుకుంది. తర్వాత ఆ యేసు ప్రభుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ 2 కర్తవ్యములు ధైర్యంగా తన జీవితములు నెరవేర్చి తన జీవితం దేవుని కోసం అంకితం చేసిన గొప్ప ప్రవక్త అని మనం చెప్పవచ్చు. ప్రియులరా, మొదటి పఠనములు మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలని, తన యొక్క ప్రవక్తలని, అదేవిధంగా మెస్సయ్యని ఎవరిలాగా కనిపిస్తుంది అంటే ఒక సేవక రూపములో మమ్మల్ని దేవుడు చూస్తున్నారు. ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనులకు చెప్పిన ఒక మాట ఏమిటండి, ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు చెప్పిన మాట ఏమిటండి, రాబోతున్న మెస్సయ్య ఎవరని, బాధమై ఉన్నటువంటి ఒక సేవకుడు అని చెప్పారు. ఎందుకంటే సేవకుడండి బాధలు అనుభవించి, సహనములు అనుభవించి దేవుని కోసం జీవించాలి. అందువలన ప్రేమటి సహోదరి సహోదరులారా, దేవుడు మమ్మల్ని చూస్తున్నది ఒక సేవక రూపములు. మమ్మల్ని అందరిని ఎన్నుకున్నది సేవ చేయడానికి. ఎవరికి సేవ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు? దేవునికి సేవ చేయడానికి మమ్మల్ని అందరిని కూడా దేవుడు ఎన్నుకున్నారు. ప్రేమటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఇక్కడ మనము ఈ చరణి ఏషియా ప్రవక్త ద్వారా యేసు ప్రభు ఎవరని, యేసు ప్రభు ఒక మెస్సయ్య అని, రాబోతున్న మెస్సయ్య అని ప్రజలందరికీ తన యొక్క బానిసం నుంచి రక్షించడానికి వచ్చిన ఒక గొప్ప గొర్రెపిల్ల అని ఎవరి ద్వారా దేవుడు చెప్తున్నారు? ఏషియా ప్రవక్త ద్వారా, ఏషియా ప్రవక్త ద్వారా ప్రజలందరికీ చెప్తున్నారు. బాగా అని మనం చదివాము ఇప్పుడే. పిల్లల 2వ పఠనంలో మనం వెళుతున్నప్పుడు, 2వ పఠనంలో ఈ రాసిన వ్యక్తి ఎవరు? కొరింథీయులకు రాసిన పునీత పౌలు గారు. ఈ పునీత పౌలు గారు ఏమంటున్నారంటే, ఏషియా ప్రవక్తగా ప్రవచించిన
ఆ ప్రవచనాలు ఎవరి ద్వారా నిర్వహిస్తుంది? యేసు ప్రభువు ద్వారా నిర్వహిస్తుంది. క్రీస్తునందు మీరందరూ కూడా సంతోషించాలి, ఆనందించాలి, ధైర్యంగా ఉండాలి అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే క్రీస్తువే ఆ ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనలు యేసు క్రీస్తు ద్వారానే నెరవేరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూసాము యేసు ప్రభుని గురించి, ఆ మెస్సీయను గురించి యేషయా ప్రవక్త చెప్పిన మాటలు, దేవుడి ద్వారా చెప్పిన మాటలు, ఇంకా అది ఇంకో ఎక్కువగా పునీత పౌలు గారు కూడా అది దృఢపరుస్తుంది. యేసునందు జీవించినప్పుడు మీరు రక్షణ పొందుతారని చెప్పి. రెండవ, ఇంకా మనం సువిశేష పఠనంలో చాలా గొప్ప పఠనం ఈరోజు మనము విన్నాము. యేసుప్రభుని సాక్ష్యం వహించాలండి, యేసుప్రభునికి సాక్షిలాగా మారాలండి చాలా కష్టమే. ఈ కాలములు తనను తాను తగ్గించుకొని ఒక సేవడిలాగా, ఒక సేవరాగులాగా మారినప్పుడు మాత్రమే మనము ఎవరికి సాక్ష్యం అవుతారు? యేసు ప్రభునికి సాక్ష్యమై మారుతారు మనము. యేసు ప్రభు ఈరోజు ఆ వచనం పలుకుతుంది, వెంటనే ఆ వరసలో ఎవరు నిలబడుతున్నారు అక్కడ? బాప్తిజం స్వీకరించడానికి ఈ పాపాత్ములు, ఆ సంఘములు చాలామంది వరుసలుగా ఎవరి దగ్గరికి వెళుతున్నారు బాప్తిజం పొందడానికి? యోహాను బాప్తిజం దగ్గరికి వెళ్ళి బాప్తిజం పొందడానికి వచ్చినప్పుడు మధ్యలో ఎవరిని చూశారు? యేసు ప్రభు కూడా ఒక వినమ్రత హృదయంలోగా, ఒక మామూలుగా మనిషిలాగా ఆయన కూడా అక్కడ నిలబడుతున్నారు ఆ మనుషుల మధ్యలో పాపాత్ముల. చూడండి సహోదరులారా, అప్పుడే యోహాను బాప్తిస్మా ఒక మాట చెప్పారు. యోహాను 1:29 చదవండి అమ్మా. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోక పాపములు పరిహరించి దేవుని గొర్రెపిల్ల నా మధ్యలోకి వస్తున్నాం, మన మధ్యలోకి వస్తున్నాం. ఎందుకు ప్రేమటి సహోదరులారా, యోహాను యేసుక్రీస్తుని గొర్రెపిల్లనని సంకల్పించినది. ఎందుకు గొర్రెపిల్లలాగా చెప్తున్నది? యోహానుకు బాగా తెలుసు యేసు ప్రభుని యొక్క ఫ్యూచర్, భవిష్యత్తు, రాబోతున్న బాధలు అనుభవించి ఒక గొర్రెపిల్లలాగా రక్తం చింది మరణించడానికి యేసు ప్రభు వచ్చినది ఎవరికి తెలుసు? యోహానికి తెలుసు. సహోదరులారా, ఈ పాత నిబంధనలో మనము చదివినట్లయితే ఈ గొర్రెపిల్ల దేనికి చిహ్నమంటే తెలుసా? ఒక విజయానికి చిహ్నము. ఎందుకంటే అప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములు బానిసలు ఉండినప్పుడు దేవుడు వారిని రక్షించి, బానిసముల నుంచి రక్షించి ఒక వాగ్దాన భూమిలోకి వచ్చినప్పుడు వారు గొర్రెపిల్లిని చంపేసి దేవుని యొక్క త్యాగ బలిలాగా, కృతజ్ఞత బలిలాగా సమర్పించారంట. విజయానికి చిహ్నము. ఇంకా చెప్పాలంటే ప్రియమైన సహోదరులారా, అది మనము యేషయా ప్రవక్త కూడా చెప్తున్నారు, ఈయన గొర్రెపిల్ల వలె వీరు వాదులు అనుభవించాలని. యేషయా ప్రవక్త, యేషయా గ్రంథము 53:7 చదువుదామమ్మా. 53:7 యేషయా. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యెను. అతడు వ్యధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్లవలెను, ఉన్ని కత్తిరింపబడు గొర్రె పిల్లవలెను మౌనంగా ఉండేనే కానీ నోరు తెరవలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొర్రెపిల్ల వలె మనం చూస్తున్నట్లు మనకు తెలుసు. ఒక చిన్న గొర్రెపిల్లను చూస్తే మనం కిందకి మన ఆ మొగము, ఆ ఫేస్, గొర్రెపిల్ల మొగము కిందకి
ఇలాగ ఉంటుంది. ఒక వినమ్రులాగా ఆయన చూసిన వాళ్ళు మనం కూడా ఒక బాధ అనిపిస్తుంది. ఆయన చూస్తున్న కొంతమంది చిన్న గొర్రెపిల్లని చూస్తే మనము ఒక బాధ అనిపిస్తుంది. మౌనంగా ఉండున్న ఒక స్వభావము యేసుప్రభుని విధించినప్పుడు ఆ పిలాతు ఆయనకి చాలా ప్రశ్నలు, మీరే యూదులు రాజు, నిన్న గురించి చెప్తున్నది నిజమా అని చెప్తున్నప్పుడు మౌనంగా ఉండిపోయారు. మిమ్మల్ని హృదయము చూడండి సహోదరి సహోదరులారా, ఈ గొర్రెపిల్ల ఏం చేస్తున్నారంటే మౌనంగా ఉండి మంచి మంచి హృదయాన్ని మనకు చూపిస్తున్నారు. ఎందుకు యేసు ఇటువంటి సందర్భములు మామూలుగా సందేహం మనకు రావచ్చు. ఈ గొర్రెపిల్ల ఎలా ఈ రక్షణకి చిన్నమై మారుతుంది? రక్షణ మందే రక్షించిన వ్యక్తులంటే చాలా గౌరవంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అందరూ ముందు గట్టిగా మాట్లాడాలి, ఒక రాజులాగా నిలబడాలి, ఒక సింహంలాగా ఉండాలి. రక్షణకి చిన్న సింహం అని మనం అడిగితే చెప్తే మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఈ రక్షణకి చిన్నము ఈ గొర్రెపిల్లి అని ఎవరైనా మామూలుగా చెప్తే ఎలా ఇది సాధ్యం? ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు వచ్చినది ఎనికి తెలుసా? యేసుప్రభు వచ్చినది సేవింపబడడానికి కాదు, అందరినే సేవించడానికి, అందరికి సేవ చేసి తను తాను తగ్గించుకొని జీవించడానికి. అది ఈ గొర్రెపిల్లలో ఉంటుంది. అందువలన ఇతరుల పాపములు మోస్తున్నారు యేసుప్రభు. ఇరులు పాపములు మోసుకొని తను తాని తగ్గించుకొని ఒక సేవకు రూపుగా సేవునిగా జీవించి అందరి కొరకు మరణించిన గొర్రెపిల్లైన యేసుప్రభు. నుండి సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ గొర్రెపిల్ల అనేది ఒక గొప్ప కార్యమే. యేసుప్రభు గొర్రెపిల్ల రూపములు ధరించినప్పుడు ఇదిలో తగ్గించుకొని జీవించినప్పుడు యేసుప్రభు ఆ యోహాను బాప్తిస్మను చూసి గొప్ప గొప్ప కార్యములు చెప్తున్నారు. ఈయన నా కొరకు వచ్చిన వాడే, నన్ను ఈ మార్గం చూపించడానికి, నా మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చిన వారెవరు? ఈ యోహానే, బాప్తిస్మ యోహాను. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, బాప్తిస్మ యోహాను యేసుప్రభు వచ్చడానికి ముందు చాలా గొప్ప గొప్ప కార్యములు ప్రకటించారు. అందరూ అనుకుంటున్నారని తెలుసా? ఈయనే మెస్సయ కావచ్చు, ఈయన ఒక గొప్ప ప్రవక్త కావచ్చు అని చెప్పి యోహాను కూడా మంచిగా ఒక రాజులాగా జీవించగలుగుతారు. కానీ ఏం చేశారు? యేసుప్రభు వచ్చినప్పుడు తను తాను తగ్గించుకొని ఎవరు నువ్వు చూపించారు? నేను మెస్సయ కాదు, నేను యేసుప్రభు కాదు, నేను ఎలీజా కాదు, నేను కేవలము ఒక సాధు మనుష్యుడే. ఆయన యొక్క ఆ మార్గం చూపించడానికి వచ్చిన ఒక స్వరమే అని చెప్పి తను తగ్గించే జీవితం జీవిస్తున్నారు యోహాను గారు. ఎంతమందికి ఏ రోజులు అది సాధ్యం? డబ్బు, ప్రసక్తి, మంచి మంచి స్థాయిలో మనం ఉన్నప్పుడు యేసు కోసం, యేసుక్రీస్తుని మార్గం చూపించడానికి ఎంతమంది ఈ కాలములు తగ్గిస్తారు? చాలా తక్కువ మాత్రం. పేదవాళ్ళని చూసినప్పుడు చూసినట్టు నడుస్తారు. మనము ఏదైనా సవాలు మనకు వస్తున్నప్పుడు అయ్యో ఇది చాలా కష్టం, ఈ సవాలు ఎదుర్కొని జీవించడానికి చాలా కష్టమని చెప్పి యేసుక్రీస్తుని ప్రక్కన పెడతారు. కానీ యోహాను జీవితం అది జరగలేదు. యోహాను జీవితములు మంచిగా స్థాయిలు, మంచి పేరు పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే యేసుప్రభుని ఆయన తెలుసుకున్నప్పుడు తను అంతవరకు అనుభవించిన ఆ గొప్ప గొప్ప కార్యాలు అందరూ నన్ను ప్రశంసిస్తున్నారు, అందరూ నన్ను అభినందిస్తున్నారు, నేను చేసిన ప్రవృత్తులు చేసి అభినందిస్తున్నారు, నేను ఎందుకు నేను చూపించాలి అని చెప్పి ప్రక్కన నిలబట్టలేదు. ఆయనని పిలిచి అందరి ముందు
అందరి ముందు ఆ యేసుప్రభుని పిలిచి ఇదుడే రాబోతున్న మెస్సయ్య అని పలికి లోక పాప పరిహారార్థం వచ్చిన దేవుని యొక్క గొర్రెపిల్ల అని పలికి ఇతరుల ముందు సాక్ష్యం ఇచ్చాడు యోహాను బాప్తిస్మా. చూడండి సహోదరి సహోదరు, మన యొక్క జీవితం ఎలాగ ఉంటుంది? సహనం వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, మన జీవితంలో సవాళ్ళు వస్తున్నప్పుడు, అంధకార చీకటిలో ఉన్నప్పుడు ఎంతమంది యేసుక్రీస్తుని కోసం సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తారు? చాలా కష్టమే. ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి చివరికి యేసు ప్రభు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేసినప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి మీకు టైం లేదు. యేసు ప్రభు కోసం జీవించడానికి మీకు టైం లేదు. ప్రియులారా, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ మొరలు ఆలగించి యేసు ప్రభు మీకు మంచి మంచి కార్యములు చేస్తున్నప్పుడు మీరు గుర్తు చేయండి, ఎందుకు దేవుడు అలాగ చేస్తున్నారంటే యేసును గురించి ఇద్దరు ముగ్గురికి మీరు చూపించాలి. యేసుక్రీస్తు ఎవరని ఇతరులకు పంచుకోవాలి. దానికోసమే యేసు ప్రభు మీ జీవితంలో మంచి ప్రవర్తనలు చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నుండి సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక గొప్ప దినాన్ని దేవుడు మనకిచ్చారు. దేవుని యొక్క జీవితం మనం జీవించాలి. ఇక్కడ చాలా ప్రాధాన్యమైనది ఏమిటంటే యోహాను సువార్తలు 3వ అధ్యాయము 30వ వచనము మనం చదువుదాం ఒకసారి. 30 యోహాను. ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. చూడండి సహోదరి సహోదరులారా, ఇది ఎవరు చెప్పినా ఎవరు పలికిన మాటలు? బాప్తిస్మ యోహాను పలికిన మాటలు. ఆయన ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను. అదే మన జీవితములు. ఈ యొక్క సూత్రం మనం స్వీకరించాలి. నేను ఎవరు కాదండి, నేను ఒక సాధారణమైన ఒక మనిషి. యేసు ప్రభు దేవుడు మనల్ని ఎన్నుకోలేకపోతే, దేవుడు మనకు మంచి మంచి కార్యములు చేయలేకపోతే మనం కేవలము ఒక సాధారణమైనటువంటి ఒక మనుషులు మాత్రమే. కానీ నీవు తగ్గింపు జీవితం జీవించి యేసుక్రీస్తు కోసం సాక్ష్యం ఇస్తున్నప్పుడు మీరు తెలియకుండా దేవుడు మీకు గొప్ప కార్యములు జీవితములు చేస్తారు. అది మీరు విశ్వసించు. ఇదిగో ఈ సమయం దానికోసమే యేసు ప్రభు ఈరోజు మీకు ఇచ్చినది. యేసు కోసం సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడిన జనమే మనం విశ్వసించుదాం. దాని కొరకు మనము ప్రయత్నించుదాం. నేను ఆ రాయలు ఉన్నటువంటి ఆ హృదయాన్ని కలిగించండి ప్రభువా. అందరినీ స్వీకరించడానికి, అందరికీ నీవు ఎవరు అని తెలుసుకోవడానికి, తెలియపరచడానికి ఉన్నటువంటి కృపావరం నాకు ఒసుగమయ్యా అని మనం ప్రార్థించుదాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పుత్ర పవిత్ర నామమున ఆమేన్. మనమందరము కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంక్రకము మనము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోంటి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు మమ్మల్ని అందరిని కూడా మీ
సేవ చేయడానికి మమ్మల్ని అందరిని ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రము, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నైనా మీకు సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిస్మ యోహాను వలె మమ్మల్ని అందరిని మార్చండి ప్రభువా. మీ చేసిన మేలులకు కృతజ్ఞత అర్పించుకొని మీకు ఒక విమృత హృదయము కలిగి జీవించడానికి, ఒక సాధు మనిషిలాగా జీవించడానికి మమ్మల్ని అందరినీ ప్రేరేపించండి ప్రభువా. ఈరోజు ఈ పూజవేళ ద్వారా అందరూ కూడా ఆశీర్వదించబడాలి. ప్రత్యేకంగా తల్లి శ్రీసభను నడిపిస్తున్న మన జగద్గురువు లియో పోపు గారు కోసము, మన పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రులు, మనకు సేవ చేసిన, సదుపదేశం నేర్పించిన ఉపదేశుల కొరకు మనము ప్రార్థించుదాము. వారి యొక్క ఆ ఉపదేశములు, వారి యొక్క ఆ జీవిత శైలి ద్వారా మనం కూడా రక్షణ పొందాలని ఆ ప్రభువుని యేసు ప్రభుతో ప్రార్థించుదాం. ఈ అప్పము ద్రాక్షలతో కలిసి మేము మీ ముందు సమర్పిస్తున్నాను ప్రభువా. మమ్మల్ని దీవించండి ప్రభువా, మమ్మల్ని అనుగ్రహించండి ప్రభువా. ఈ ప్రార్థనలన్నింటిని కూడా యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యమును తీరుగా నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సాయమును చెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన యేసుక్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తన్ను తాను తగ్గించుకుని కన్యామరియమ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీదే వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారిని నుండి పునరుద్ధానము పొంది మాకు శ్వాస జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుదకు ఊటయు నీవే. కనుగ నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను
పరిశుద్ధపరచబ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముని భోజనానందరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడరు. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును దానమును స్మరించు జీవనొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా అల్లయో జగద్గురువును మా ఆంతని పీడాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదానమగుదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురు విధేయ చూపి దేవుని కనిదలిగి మరియు మాదతోనూ పుణ్య అప్పస్తులతోనూ ఆది నుండి నీకు చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును తెచ్చియము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దియానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అప్పస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉంటునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన సుగునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజు నిలచిపోవయా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్ర
మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, నా దాహమును తీర్చు పానపాత్రము ఎంత అమూల్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమరింపుము. నీవు స్వర్గారోగముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్యమై భావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. శిరస్సు మంచి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సమయము కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జపమాల మాత అమ్మా మరియా అనుగ్రహ మాత. అమ్మా మరియా జపమాల రాత అమ్మా మరియా అనుగ్రహ మాత. మా అభయమై మా ఆశవై మా ధైర్యమై మా దీవెనై మా గోడు వినుమా నీ సుతుని వేడుమా. మా గోడు వినుమా నీ సుతుని వేడుమా. నీ దివ్యతనయుని మాకై వేడుమా. నీ దివ్యతనయుని మాకై వేడుమా. ఆవే ఆవే జపమాల మాత. ఆవే ఆవే అనుగ్రహ మాత. ఆవే ఆవే మాల మాత. ఆవే ఆవే అనుగ్రహ మాత. అమ్మా మరియా జపమాల మాత. అమ్మా మరియా అనుగ్రహ మాత. అమ్మా
అమ్మా మరియా జపమాల మాత అమ్మా మరియా అనుగ్రహ మాత.